కవులు ఒక్కోసారి విచిత్రంగా వర్ణిస్తారు. ఉత్తర హరివంశం కావ్యంలో బలరాముణ్ణి వర్ణిస్తాడు. నాకు ఆ పద్యం చదివితే ఇందులో అద్వైతం అంతా ఉందిరా అనుకున్నాను, నా దృష్టి అది కాబట్టి. బలరాముణ్ణి వర్ణిస్తాడు ఉత్తర నాచన సోమని ఉద్దేశం. ఆయన ఉద్దేశం బలరాముడిని శివుడితో పోల్చాలి. బలరాముడు అంటే శివుడే. ఎందుకని? కృష్ణుడు విష్ణువు కదా, విష్ణువుకి శివుడికి స్నేహం కదా. విష్ణువు పుట్టాడు కాబట్టి శివుడు కూడా పుట్టాడు బలరాముడుగా. శివుడికి బలరాముడికి పోలికలు కుదరవండి. శివుడికి బలరాముడికి పోలికలు కుదరవు, కానీ కుదిరే వాటిని పట్టుకోవాలి. అక్కడ నాచన సోమన ఉత్తర హరివంశంలో అద్భుతమైన పద్యం రాస్తాడు. ఏం పట్టుకున్నావా పోలికలు అనుకున్నా. పాతాళాధిపుడైన శేషుడు ప్రళంబఘ్నుండు, పాతాళాధిపుడైన శేషుడు ప్రళంబఘ్నుండు, నారాయణ ప్రీతిన్ బుట్టిన శంకరుండని జనులు పేర్కొన్నచో, నారాయణ ప్రీతిన్ బుట్టిన శంకరుండని జనులు పేర్కొన్నచో, అంధకోద్భూత స్నేహము కామపాలతయు తప్పున్, అంధకోద్భూత స్నేహము కామపాలతయు తప్పున్, తప్పుగాకేమి విఖ్యాతిన్ పొందడే పాండురాంగ మహిమన్ ఆలాహల ప్రీతితోన్, విఖ్యాతిన్ పొందడే పాండురాంగ మహిమన్ ఆలాహల ప్రీతితోన్. ఇద్దరు వ్యక్తుల మధ్య మనం పోలిక చెప్పాలి అని ఒక కవిలా అనుకుంటే మనం వెతికితే దొరుకుతాయండి. ఆయన వెతికాడు. అందుకే కవయ క్రాంతదర్శినగా అన్నారు. సూక్ష్మ దృష్టి ఉంటుంది కవులకి. లోకాన్ని మనం చూసే విధానం వేరు, మహాకవి చూసే విధానం వేరు. నాచన సోముడు నిస్సందేహంగా మహాకవి. ఒకడు నాచన సోమన అన్నాడు. విశ్వనాథ సత్యనారాయణ గారు ఆ కావ్యాలన్నీ చదివి ఇంకేమనక్కల, హీఈస్ ది ఓన్లీ వన్, ఒకడు నాచన సోమన అన్నాడు అని వ్యాసమే రాశాడు. ఆయన బలరాముడిని పట్టుకొని శివుని చేశాడు. ఎలాగా? పాతాళాధిపుడైన శేషుడు, పాతాళలోకాధిపతి అయిన ఆదిశేషుడే బలరాముడు కదా. ఆయన మరి శ్రీమన్నారాయణమూర్తి కృష్ణుడుగా అవతరించినప్పుడు ఆదిశేషుడు అక్కడ ఉంటాడా? మా స్వామివారు లేనప్పుడు నేను ఎందుకంటే ఇక్కడ పని లేక అని ఆదిశేషుడు కూడా భూమి మీదకి వచ్చేట. ఆదిశేషుడే బలరాముడు కదా మనకు తెలుసు. ఆదిశేషుడే బలరాముడు. కృష్ణుడు రాముడు ఎంత అదృష్టవంతుడు, విష్ణుమూర్తి ఎంత అదృష్టవంతుడు అంటే పాపం ఈ ఆదిశేషుడు తమ్ముడుగా పుట్టినప్పుడు ఆయనకే సేవ చేశాడు, అన్నగారుగా పుట్టినప్పుడు ఈయనకే సేవ చేశాడు. అన్ని విధాలా అదృష్టవంతుడు. రామావతారంలో లక్ష్మణుడుగా పుట్టి రాముడు సేవ చేసుకున్నాడు. కృష్ణావతారంలో బలరాముడుగా పుట్టి, బలరాముడు కృష్ణుడు చేసింది ఏమీ లేదు, కృష్ణుడికి బలరాముడు చేసిందే ఎక్కువ. మా తమ్ముడు ఎంత ప్రేమో. ఓ పక్క దుర్యోధనుడి మీద ప్రేమ, అయినా సరే కృష్ణుడి గురించి యుద్ధం చేయడం మానేశాడు. కృష్ణుడు అంటే దుర్యోధనుడు అంటే చాలా ప్రేమ, ఆయనకి ఇష్టం, కానీ కృష్ణుడి గురించి యుద్ధం చేయడం మానేశాడు. నువ్వు ఇటు ఉన్నావు కదా, నేనటుంటే ఇంకేముంది, నేను ఉండను, నేను వెళ్ళిపోతాను. ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుగున్నంత సుఖం లేదని ఆయన ఊరుకున్నాడు. తీర్థయాత్రలు చేశాడు సుఖంగా. ఆ బలరాముడిని శివుడు అనాలంటే వచ్చి ఇబ్బందులు కొన్ని ఉన్నాయి. నారాయణ ప్రీతిని పుట్టిన శంకరుండని జనులు పేర్కొన్నచో, మంచిదే, బాగానే ఉంది. ఎలా పుట్టాడు చెప్పాలి. కవిత్వం అంటే ఎప్పుడు సమర్థించాలి. ఎలా? బలరాముడిలో శివుడిలో సామాన్య లక్షణాలు ఏమైనా, పైగా వ్యతిరేక లక్షణాలు ఉన్నాయి. అంధకోద్భూత స్నేహము. శివుడు అంధకాసురుణ్ణి చంపాడు, బలరాముడు అంధకులతో స్నేహం చేశాడు. యదు, వృష్ణి, భోజ, కుకుర, అంధక అని ఈ అంశాలని యాదవ వంశాలు అంటారు వీటిని. ఈయన అంధకులతో స్నేహం చేశాడు, ఆయన అంధకాసురుని చంపాడు. అందుకని నాచన సోముడిని అడిగాట శిష్యుడు, అదేమిటి గురువుగారు ఎలా కుదురుతుంది? ఆయన అంధకులతో స్నేహం చేశాడు, ఈయన అంధకుడిని చంపాడు కదా, మీరు ఎలా పోలుస్తారండి? ఇంకో మాట చెప్పట, కామపాలతయు మన్మధుడు శివుడు మన్మధుడిని శాసించాడు, కాముడిని శాసించాడు, తన జోలికి రాకుండా మాడి మసైపోయేలా చేశాడు. బలరాముడు కాస్త కామవాంఛలు, మద్యపానం వగైరా వగైరా ఉన్నవాడు. ఇంక వివరిస్తే బాగుండదు, కానీ ఆయన అంతే, అనగారే, తమ్ముడే. అందుకే మరోలా అనుకోవద్దు, దశావతారాల్లో ఉండేది కృష్ణుడే కానీ బలరాముడు కాదు. బలరాముడు దశావతారాల్లో వాడు కాదు, రాముడు తర్వాత కృష్ణుడు, అంతే. ఆయన కొన్ని ఉన్నాయి. మరి కాముడిని ఆయన శాసించాడు, కాముడికి ఈయన లొంగిపోయాడు. ఎలా పోలుస్తావు? అంధకులతో ఆయన స్నేహం చేశాడు, అంధకాసురుని నేను చంపాడు అంటే నాచన సోముడు లేదో, నువ్వన్నీ వ్యతిరేక లక్షణాలు చూస్తున్నావు. కనిపించే లక్షణాలు కొన్ని ఉన్నాయి చూడు. విఖ్యాతిన్ పొందడే పాండురాంగ మహిమన్. ఆయన తెల్లగానే ఉంటాడు, శివుడు బలరాముడు తెల్లగానే ఉంటాడు. ఒకటి లేదా కామన్ క్వాలిటీ పోలిస్తే తప్పే ఉంది అన్నాడు. ఆయన తెల్లగానే ఉంటాడు, ఈయన తెల్లగానే ఉంటాడు. ఇప్పుడు ఇంకొక విశేషమైన ప్రయోగం చేశాడు. హాలాహల ప్రీతి ఇద్దరికీ ఉంది అన్నాడు. హాలాహలాన్ని ఇద్దరూ సేవించారు. హాలాహలం అంటే విషం, దాన్ని శివుడు సేవించాడు. మరి బలరాముడు ఎక్కడ సేవించాడండి విషయాన్ని? హాలా అంటే మద్యం, హాలం అంటే నాగలి. బలరాముడు ఎప్పుడు హాలం నాగలి పట్టుకుంటాడు, హాలా అంటే మద్య సేవనం చేస్తాడు. మేఘ సందేశంలో సగం శ్లోకాలు బలరాముడి గురించే రాశాడు కాళిదాసు.
సరదాగా. హాలాహల శివుడు పక్షంలో ఒకటే మాట, పైగా హాలాహల శబ్దం సంస్కృతంలో ఎంత చిత్రమైంది అంటే హాలాహలం హలహాలం హలకలం హాలాహలం హలహలం. నువ్వేదైనా ఏ దీర్ఘం ఎటైనా పెట్టు, దాంట్లో స్పెల్లింగ్ మిస్టేక్ లేదు, ఎవడు రాసినా బాగానే ఉంటుంది. కాకపోతే దానికి కూడా ఒక లెక్క ఉంది మన భాషలో, మన హిందూ తత్వంలో. హాలాకలం అనే శబ్దాన్ని మీరు దీర్ఘాలు మార్చి అటు ఇటు చేసి 6 సార్లు మాత్రమే రాయగలరు, 7వ సారి రాయలేరు. హాలాకలం హలాకలం హాలకలం హాలహాలం హాలాహాలం ఏమి రాసినా 6 సార్లు మాత్రమే రాయగలరు. ఎందుకంటే ఈ దీర్ఘాలు మారడం తగ్గడం అనేది 3 అక్షరాల్లో ఉంది. అక్కడ హా లా హా లం అనేదంటూ మార్పు ఏం లేదు, అది ఎప్పుడు ఉండేది. 3 మార్పు వచ్చింది అని కూడా ఎన్ని రకాల ఫ్రేములు వస్తాయి అంటే లెక్క 3 × 2 × 1. దీన్నే మ్యాథమెటిక్స్లో పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటారు, శాస్త్ర విజ్ఞానం అది. సరిగ్గా పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ 3 ఉంది కదా, 3 అక్షరాలు ఉన్నాయి. 3 అక్షరాలను అటు ఇటు మారిస్తే ఎన్ని రూపాలు వస్తాయంటే 3 × కింద 2, దాని కింద 1, 3 × 2 × 1, 3 2 6, 6 1 6. అందుకని 6 రూపాయలు వస్తాయి, 7వది రాదు. అందుకే మీరు గమనించండి, కేశవనామాలు 24 ఉంటాయి, 25 ఉండవు, 12 ఉండవు. ఎందుకు ఉంటాయి 24? విష్ణుమూర్తికి 4 చేతులు ఉన్నాయి, శంఖచక్ర కథాపద్మాలు ఉంటాయి 4 కూడా. శంఖం ఈ చేతిలో ఉంటుంది, శంఖం ఈ చేతిలో ఉంటుంది ఎడమ చేతిలో, చక్రం కుడి చేతిలో ఉంటుంది, గద ఈ చేతిలో ఉంటుంది, పద్మం ఈ చేతిలో ఉంటుంది. ఈ చేతిలో చక్రాన్ని ఇటు పెట్టండి, ఆ శంఖం ఇటు పెట్టండి, ఈ గద పైన పెట్టండి, ఈ పద్మం పైన పెట్టండి, చక్రం కింద పెట్టండి. మొత్తం మీద 4 ఆయుధాలను అటు ఇటు మార్చండి, ఎన్ని రూపాలు తయారవుతాయి అంటే సరిగ్గా పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. 4 కదా, 4 × 3, 3 × 2, 2 × 1, 4 3 12, 12 2 24, 24 1 24. సరిగ్గా విష్ణుమూర్తి యొక్క భుజాల్లో ఉండే ఆయుధాలు ఆభరణాలు మారిస్తే 24 రూపాయలు. అందుకే కేశవనామాలు 24. దట్ ఈజ్ హిందూ కల్చర్. ఎవరో పని లేనివాడు ఎవడో పుష్కరాల్లో స్నానాలన్నీ అయిపోయాక పురోహితుడు గట్టుమి కూర్చొని 24 నామాలు రాసేసి అక్కడ పెట్టలేదు. అక్కడ ఒక శాస్త్రీయ విజ్ఞానం ఉంది దాని వెనకాల, కాలక్షేపానికి రాసినవి కావు. పైగా అవి జంటలు, కేశవ నారాయణ ఒక జంట, మాధవ గోవింద ఒక జంట. ఆ జంటల అర్థాలు వేరే. అవి కావాలంటే మా శ్రీ గరికపాటి నరసింహరావు అఫీషియల్లో కేశవనామాలు అంతరార్థం అని 2 గంటల ప్రసంగం ఉంది, వినండి. ఒక టిక్కెట్ మీద 2 సినిమాలు ఉండవు, అది వినాల్సిందే. ఆ అర్థాలు వేరే. మాధవ గోవింద ఉదాహరణ కూడా చెబుతా, మార్కెటింగ్ టెక్నాలజీ అంటే ఇదే, వినాలి కదా. అందుకని మాధవ గోవింద. మాధవుడు అంటే లక్ష్మీదేవికి భర్త, గోవింద అంటే గోవులు కాసుకునేవాడు. వెర్రి సన్నాసి, నువ్వు లక్ష్మీపతివైనా గోవులు కాసుకున్నా ఒక్కలాగే ఉండు, భేదం ఏం లేదు, అన్నా ఒకటే, అంతా ఒకటే, అలాగే ఉండు. సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ. సంకర్షణ అంటే బలరాముడు, వాసుదేవుడు అంటే కృష్ణుడు, ప్రద్యుమ్నుడు అంటే ఆయన కొడుకు, అనిరుద్ధుడు అంటే ఆయన కొడుకు, తాత తండ్రి ముత్తాత మనవుడు అంతా ఒకటే, ఏకమేవాద్వితీయం బ్రహ్మ. అదే కేశవనామాలు. అందుకే ప్రతి క్రియకి ముందు, పురోహితులు చేసే ప్రతి పనికి ముందు, పూజకి ఆహ్వాతం ముందు కేశవనామాలు ఉంటాయి ఖచ్చితంగా. ఇవి అర్థమైతే తప్ప మిగిలిన తత్వం అర్థం కాదు. అందులో హాలాహలము 24 వచ్చాక ఇందులో 6 వస్తాయి సరిగ్గా. ఆయన హాలా అంటే మద్యాన్ని ప్లస్ హాలా దీన్ని సేవించాడు, ఈయన హాలాహలాన్ని మొత్తం కలిపి సేవించాడు. అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి, ఏ మనిషిలోనైనా సరే మనం ప్రేమించదలుచుకుంటే అనుకూల లక్షణాలు కనబడతాయి, ద్వేషిస్తే వ్యతిరేక లక్షణాలే కనబడతాయి. ఇది కవిత్వం నుంచి నేర్చుకోవాలి. ప్రేమ సేవ చేయాలంటే ప్రేమ ఉండాలి, ప్రేమించాలంటే వ్యతిరేకత చూడకూడదు. ఇవాళ చాలామందిలో ఉన్నది నెగటివ్. మీరు యూట్యూబ్లు చూస్తారు కదా, ఏది వ్యతిరేకమో అది ఏంటి అని చూస్తావు కదా, నీకెందుకు ఏంటి ఇక్కడ. ఆయన చాలా మంచివాడు అంటే ఒక్కడు చూడ్డు, ఆయన ఏదో వంకర పని చేసేట అంటే చూస్తాడు ఇక్కడ పనిగట్టు. వీడు ఎందుకంటాడు అంటే మీరు చూస్తారు కాబట్టి, ఆయన ఆ పని చేయలేదు, వీడికి తెలియదు ఆ విషయం. వీడు ఎందుకంటాడు అంటే మీరు చూస్తారు కాబట్టి. ఈ బురద ఎవరి మీద జల్లుతారు అంటే ఎవడు బాగా ప్రసిద్ధుడైతే వాడి మీద జల్లుతారు. ప్రసిద్ధుడు కావడంత పాపం ఇంకోటి లేదు అసలు. అందుకే నాకు తెలిసిన తత్వం, ప్రసిద్ధి ముఖ్యం కాదు, సిద్ధి పొందడం ముఖ్యం అమ్మ. సిద్ధులు కావాలి మనం, ప్రసిద్ధులైతే ఉపయోగం లేదు. ఒక సిద్ధులం కావాలి, ఆత్మజ్ఞాన సిద్ధులం కావాలి. ప్రసిద్ధులమైతే జరిగేది ఇలాగే బురద జల్లుతారు. మనం చూస్తాం కదా, టికెట్ వాడికి చూడటమే కావాలి, వాడు ఇష్టం వచ్చిన హెడ్డింగ్లు పెడతాడు అక్కడ, అవేవి జరగకపోయినా సరే. అసలు లోపల ఆ విషయం ఉండదు. లోపల ఉండేదేమో భగవద్గీత శంకర భాష్యం, పైన రాసేసింది అడ్డగోలు భాష. ఇప్పుడు నొక్కడం కావాలి, వాడికి డబ్బులు కావాలి. వీళ్ళందరి చేతుల్లోకి వెళ్ళింది పిచ్చాడి చేతుల్లో రాయేలాగా. ఇటువంటిప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి మనం. వ్యతిరేక వ్యాఖ్యలకు కాదు మనం స్పందించాల్సింది, అనుకూల వ్యాఖ్యలకి. అనుకూలమైన విషయాలు బలరాముడికి శివుడికి సంబంధించినవి కొన్ని ఉండగా వ్యతిరేకమే ఎందుకు చూడాలి. ఇంకో మాట
ప్రేమ ఏర్పడితే తప్ప సేవ చెయ్యలేము. లేకపోతే ఈ సేవ కూడా ఒక బంధం అవుతుంది. సేవ గొప్పదే అని అనుకోకుండా సేవ గొప్పదే. నీలో సేవాహంకారం పెరగకూడదు మిత్రమా. సేవాహంకారం అంటే సాత్విక అహంకారం. నేను ఇంతమందికి అన్నదానం చేశా, నేను ఇంతమందికి బట్టలు పెట్టా, అసలు సత్యసాయి సేవా సమితిలో నేనే అన్నీ చేశా, ఇది బయటకు అనడం కాదు, లోపల కూడా ఉండకూడదు. అప్పుడే నీకు ఆ జ్ఞానం కలుగుతుంది, లేకపోతే అజ్ఞానమే. ఆ సాత్విక అహంకారం వల్లే బలిచక్రవర్తి దెబ్బతున్నాడు. బలిచక్రవర్తి మహానుభావుడే, ప్రహ్లాదుడు లాంటివాడే. ప్రహ్లాదుడు మనవడు, ప్రహ్లాదుడు లాంటివాడే. ఆయనకేమిటి, నా అంత దాతలేడు అని. అయితే బ్రాహ్మణ అబ్బాయి ఒక ఆయన చదువుకునే ఆయన, సత్యసాయి గురుకులంలో చదువుకునే అబ్బాయి ఇచ్చి, ఏమంటే నాకు దానం కావాలంటే, ఏమయ్యా పుస్తకాలు కావాలా, పెన్సిల్ కావాలా, పెన్న కావాలా, బ్యాగ్ కావాలా అని అడగాలి. కానీ ఆయన ఏమడిగాడు, కరులో కంచనమో నికేతనములో గ్రామంబులో భూములో ధరణీఖండమో కాక ఏమడిగెదో ధత్రీ సురేంద్రోత్తమావర చేలంబుల మాడలో ఫలములో వంజంబులో గోవులో హరులో రత్నములో రథంబులో విశిష్టార్థంబులో కన్యలో. అర్థం ఉందా ఈ పద్యానికి? చదువుకునే విద్యార్థి వచ్చి నాకు ఏదైనా దానం ఇవ్వయ్యా అంటే, ఏమయ్యా నీకు పలక కావాలా, బలపం కావాలా, పుస్తకాలు కావాలా, యూనిఫారం కావాలా, లేదు పోనీ నువ్వు ఏమైనా వెళ్ళలేవేమో, రోజు బడికి వెళ్ళడానికి ఏమైనా ఒక ఆటో పంపించమంటావా అని అడగాలి. కానీ గుర్రాలు కావాలా, ఏనుగులు కావాలా, అమ్మాయిలు కావాలా అన్నాడండి. వీడి ఇల్లు బంగారంగానే. ఎంత అహంకారం! కన్యలు ఏం చేసుకుంటాడండి 7 ఏళ్ల అబ్బాయి? పైగా వాడు చెడిపోడా అంటే, తాను రాజుని, భూమండలం అంతా నాదే, నేనేమైనా చేయగలను, నన్ను పట్టుకుని 3 రూపాయలు 4 రూపాయలు అడిగితే ఎలాగా, కనీసం 3 ఎకరాల స్థలం అడగాలి కానీ అని అహంకారం. దీన్ని సాత్విక అహంకారం. ఆయన త్యాగం చేస్తూ అహంకారానికి లోనయ్యాడు. అహంకారం ఎక్కడుంటుంది? మెదడులో ఉంటుంది. మెదడు ఎక్కడుంది? బలిచక్రవర్తికి శిరస్సులో ఉంది. అందుకని విష్ణుమూర్తి పాదం అక్కడ పెట్టాడు. మనకి విష్ణుమూర్తి కనపడితే మోకాల మీద పెడతాడు, మన మెదడు అక్కడే ఉంటుంది. ఆ మోకాల్లో ఉన్న మెదడుని ఇక్కడికి తీసుకురావాలి అంటే అహం పోవాలి, నేను చేస్తున్నాను అనేది పోవాలి. ఆ సేవలో ఎటువంటి అహంకారం పనికిరాదు. అహంకారం పోవాలంటే ఏం చేయాలి? మనకు పురాణాలు గమనించండి. కణ్వ మహర్షి ఆశ్రమాన్ని వర్ణిస్తారు, ఆశ్చర్యంగా ఉంటుంది. కణ్వ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాట దుష్యంతుడు అభిజ్ఞాన శాకుంతలం. వెళితే ఏమిటి అక్కడ, ఏనుగు సింహం పక్కనే కూర్చొని పేకాడుకుంటున్నాయట. ఏనుగు కనపడితే సింహం ఊరుకుంటుందా? నిజకరణకర విదారిత హస్తి మస్తిష్కమంగాక కేసరి జీర్ణ తృణంభూమేయునే ఒక్క దెబ్బతో చీల్చి పారేదండి. అటువంటి ఏనుగు సింహం కూర్చొని చదరంగం ఆడుతున్నాయి. పాము ఇలా పాకుతోందిట, దాని వీపు మీద కప్ప ఉందిట. ఎంత విచిత్రం! పాము మీద కప్ప. పులి పక్కనే లేడి ఉండి లేడి ఇలా పులిని గోకుతోందిట. పులి పక్కనే లేడి, పాము మీద కప్ప, సింహం ఏనుగు పక్కనే పురాణాలు ఉంటున్నాయి, ప్రవచనాలు. ఈ వాతావరణాన్ని వర్ణిస్తారు. అక్కడ ఒక మాట ఆలోచించండి. కణ్వ మహర్షిని ఉరికి వదిలేది, అక్కడే ఉంది విషయం. ఎందుకు వచ్చింది ఆ వాతావరణం? కణ్వ మహర్షి ఆత్మజ్ఞాన బ్రహ్మజ్ఞాన నిష్ఠలో ఉన్నాడు. ఆ బ్రహ్మజ్ఞాన నిష్ఠలో ఉన్నవాడు యొక్క తేజస్సు నుంచి ప్రసరించే కిరణాలు ఎదుటి వాళ్ళ మీద ప్రసారమైతే వాళ్ళలో ఉండేటువంటి భేదభావం మొత్తం పోతుంది, ఆ శారీరక స్పృహ పోతుంది. అందుకని పులికి తాను పులినని తెలియదు కాబట్టే లేణ్ణేం చేయలేదు. పాముకి తాను పామునని తెలియదు కాబట్టే కప్పనేమీ చేయలేదు. సింహానికి తాను సింహాన్నని తెలియదు కాబట్టే ఏనుగునేమీ చేయలేదు. మనం మానవ శరీరంలో ఉన్నామనే భావన మర్చిపోతేనే సత్యసాయి అర్థమవుతాడు, ప్రేమ అర్థమవుతుంది, సేవ అర్థమవుతుంది. ఎంతసేపు ఈ దేహాన్ని పట్టుకుని వేలాడినంతకాలం ఏం అర్థం కాదు. ఇది దేహభ్రాంతి వదిలిపెట్టాలి. దేహభ్రాంతి లేకపోతే నేననే మాట ఏం లేదు ఇక్కడ. అది మనం